వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ అనుష కుమల్. ఇవాళ మన గెస్ట్ పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద నుంచి మూలిక సిద్ధ వైద్యులు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఒకప్పుడు మోకాళ్ళ నొప్పులు పెద్దవాళ్ళు, ఏజ్ అయిన వాళ్ళలోనే చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు కాలేజ్ గోయింగ్ వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, అందరిలో ఈవెన్ చిన్నపిల్లలు కూడా చాలా మందిలో రేర్గా కొంచెం కనిపిస్తోంది. అసలు ఎందుకు అంతలా పెరిగిపోతుంది? మరి దానికి సొల్యూషన్ ఏంటి? ఇంత చిన్న ఏజ్లో వాళ్ళు ఇప్పటి నుంచే బాధపడడం అసలు? ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతుందంటమ్మా, వాత పిత్త కఫ అంటారు. అంటే వాత శరీరం, పిత్త శరీరం, కఫ శరీరం. అది ఏజ్ బట్టి ఆ అడుగులు నడుస్తుంటాయి, అంటే ముందుకెళ్తుంటాయి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే 18 సంవత్సరాలు ఎవరు వచ్చినా కూడా వాత శరీరం కింద కన్వర్ట్ అవుతుంది. ఆ వాతం ప్రకోపించి ఆ వాతం అంటే జనరల్గా ఏంటంటే ఆమవాతగా కన్వర్ట్ అయ్యి టోటల్గా అసలు 80 రకాల వాతాలు శరీరంలో ఉంటాయి. మా గురువుగారు చెప్పిన ప్రకారంగా 83 రకాలని, కొంతమంది 84 రకాలు, 80 రకాలని ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే 80 రకాల వాతాలలో ఈ వాతము జనరల్గా ఏంటంటే ఆమవాతం వల్ల ఏంటంటే ఈ జనరల్గా కొన్ని రకాల వాత వల్ల ఈ కార్టిలేజ్ అనేది జరుగుతుంది ఈ మోకాలలో. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనకు అన్ని జాయింట్స్ ఉంటాయి. అన్ని జాయింట్స్లలో అక్కడ ఏంటంటే ఒకటి కార్టిలేజ్ విధంగా అంటే మూలుగలాగా, గుజ్జులాగా ఉంటుంది. అది ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి మినరల్స్, ప్రోటీన్స్ అన్ని రకాలుగా అబ్జర్వ్ అయ్యి ఆ వాతం అనేది శరీరం లేకుండా ఉండి ఆ కాన్స్టిపేషన్ లేకుండా, అంటే తీసుకున్న ఆహారం ఎవ్రీ డే అంటే కరెక్ట్గా కనుక మోషన్ ఫ్రీ అయ్యి ఆ కడుపు మొత్తం శుద్ధి అయ్యి ఓ ట్యాంక్ కడిగినట్టుగా ఆ విధంగా విరోచనం సాఫీగా, విరోచనం అంటారు కానీ మోషన్ అనరు. కాబట్టి ఆ విరోచనం ఏంటంటే నీళ్ళగా కొద్దిగా, అంటే ఆ విధంగా అయితే శరీరం యాక్టివ్గా ఉంటుంది. ఈరోజు ఏంటంటే గతంలో పూర్వం కొన్ని 100 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్తే వాళ్ళు ఏం చేసిందంటే, మీకు నేల తంగెడాకు అనే ఐడియా ఉండొచ్చు. అంటే తంగెడాకు నేలకు ఇట్లా పారుతుంటుంది అనమాట. అదేంటంటే నాకు తెలిసినంత వరకు అయితే మేము చిన్నప్పుడు మా అమ్మగారు శనివారం సాయంత్రం వస్తే ఆ గట్టుకు పోయి నేలతంగడాకు చూపెట్టేది. నేలతంగడ తీసుకొచ్చుకొని ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని శనివారం రాత్రి కనుక ఒక చెంచా గోరువెచ్చని నీళ్ళకి తాగి పండుకుంటే మార్నింగ్ సండే రోజు ఒక 2 సార్లు మోషన్స్ అయితే మొత్తం శరీరం వారం రోజులు యాక్టివ్ ఉంటుంది బిడ్డ అని చెప్పేది. అంటే ప్రతిరోజు కొబ్బరి నూనె పెట్టేది. ఆముదం అనేది బాడీకి అప్లై చేసుకొని ఇచ్చేది మా అమ్మగారు. మా ఇంట్లో ఆముదం వండేది. అదేవిధంగా నేను ఈరోజు 25,000 లీటర్లు పర్ మంత్ నేను ఆ ఆముదం, వంట ఆముదం తయారు చేసి నేను విక్రయిస్తున్నాను. అయితే జనరల్గా ఏంటంటే ఈరోజు ఆ పురాతనం మన అమ్మమ్మలు, తాతమ్మలు చెప్పే రోజులు పోయినాయి, అవంతా మరుగున పడిపోయింది. కాబట్టి ఏంటంటే ఇంత చిన్న ఏజ్లో ఆ వాతం అనేది పెరిగి కార్టిలేజ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు దీనికి ఏంటంటే శాస్త్రీయత లేని వైద్యం. జనరల్గా ఏంటంటే ఆపరేషన్ లేదా ఇంజక్షన్లు వేస్తున్నారు, అవును, లేదా నొప్పుల ఇంజక్షన్లు వేస్తున్నారు, నొప్పుల ట్యాబ్లెట్లు ఇస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే 2 కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా మంది నెంబర్ ఆఫ్ పర్సన్స్ 3 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి నేను మోకాల నొప్పులతో బాధపడి ట్యాబ్లెట్లు వాడితే నా కిడ్నీ డ్యామేజ్ అయింది సార్, ఈరోజు క్రియాటిన్ 3-4 వచ్చిందని ఎంతోమంది మా దగ్గరికి వస్తుంటారు. అయితే మన ఆయుర్వేద గ్రంథాల్లో అనేక రకాలుగా చెప్పే ఏకైక ఒక అస్త్రం ఏంటంటే జీడిగింజల లేహ్యం. ఇది చాలామంది ఇది ప్రతి ఒక్క అనువంశిక వైద్యునికి, పారంపర వైద్యునికి తెలుసు. చాలామంది ఇదే ఛానల్లో కూడా చాలామంది చెప్పడం జరిగింది. దీన్ని తయారు చేయడం ఎంత కష్టం అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపెడతా. చిన్న గింత గినక చేతి మీద పడితే ఇట్లా పుండ్లు అవుతాయి. అవునవును. ఇది మేము ఎంత కష్టతరమైన, నా బాడీ మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం అన్ని ఎక్కడ కూడా ఈ పాయింట్ వేసుకున్నా కూడా పాయింట్ మీద పడ్డా కూడా లోపల హోల్ పడుతుంది. అవును. ఇంత రిస్క్ అయినా కూడా దీన్ని కనీసం మేము కొన్ని 1000 డబ్బాలు, మేము ఏంటంటే సొసైటీ మెంబర్లం. బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం అనేది ఒక ట్రస్ట్. ఈ ట్రస్ట్లో ఏంటంటే మా ట్రస్ట్ డెవలప్ కావాలన్న ఉద్దేశంతో అనేక మంది, దాంట్లో మేము ఒక 20 మంది ట్రస్ట్ మెంబర్లు ఉండి, ఇంట్లో డ్రైవర్ కానీ లేకపోతే ఇంకోటి కానీ అన్ని రకాలుగా ట్రస్ట్ మెంబర్లు అనుకొని మేమేంటంటే మా ఉత్పాదనలు మేమని తప్పకుండా తయారు చేసుకుంటున్నాం. ఇది చేయడం ఎంత కష్టం అంటే అంత కష్టం. దీన్ని తయారు చేయాలంటే కృష్ణమావిలి ఆకు రసం కావాలి, నల్లవావిల ఆకు రసం కావాలి. నల్లవావిలు అనేది భారతదేశంలో మొత్తం అంతరించిపోయింది. కృష్ణవావిల ఆకులను కూడా కొన్ని నేను అస్సాం అడవులల్లో వేరే కాడ తీసుకొచ్చుకొని ఒక్కొక్క మొక్క తయారు చేసుకొని ఈరోజు సుమారు ఒక 15 ఎకరాలలో 45,000 మొక్కలు నేను పెంచుతున్నా. అది దీంట్లో ఏంటంటే జీడిగింజల్ని 11 సార్లు శుద్ధి చేసి ఆ కృష్ణవావిలి ఆకు రసాన్ని కనుక ఆ జీడిగింజలతో కలిపి మనం ఏం చేస్తామంటే కుండలు పెట్టి భూమిలో పాతి పెడతాం. చుట్టూ కనుక మేకపెంట పోసి పెడతాం. ఆ పెట్టిన తర్వాత ఏంటంటే 30 రోజుల తర్వాత తీస్తే అది బాగా ఉడికి ఈ విధంగా తయారవుతుంది.
దీని సమపాలల్లో గినక బెల్లం కలిపి గినక 300 గ్రాములు ఈ విధంగా ఇస్తే దీనికి మన గోశాల నుంచి సేకరించిన పాలు తోడుపెట్టి తీసిన వెన్నతో నెయ్యి తయారు చేస్తాం. ఇదొక చెంచా గినక ఒక గిన్నెలు వేసుకొని గినక కలిపి గినక తీసుకుంటే మీకు ఎలాంటి మోకాల నొప్పులు కానీ, ఆ కార్టిలేజ్ అరిగిపోవడం కానీ, ఆపరేషన్ స్థాయి కానీ, నడవలేని పరిస్థితి, చాలా మంది కుంటూ వాళ్ళ బాధలు వర్ణనాతీతం. ఇది గినక తీసుకోగలిగితే 100%గా మనము వాళ్ళని ఆ వాత ప్రక్రియ అనేది తీసేసే ప్రక్రియ. ఇది ఎంతో ఖరీదైనది, చేయడం కూడా రిస్క్ అయినా కూడా మేము చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఒంటెపాలతో మేము క్యాప్సూల్ తయారు చేస్తాం. అంటే ఒంటెపాలు, సొంటి, బెల్లంతో సమపాలల్లో ఏంటంటే క్యాప్సూల్ రూపంలో తయారు చేస్తాం. ఇది కనుక ఉదయం 2 క్యాప్సూల్, నైట్ 2 క్యాప్సూల్ కనుక తీసుకుంటే 100%గా రాజస్థాన్లో నేను కొన్ని ప్రాంతాల్లో, అంటే మా గురువు వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళ ద్వారా మేము అక్కడ రాజస్థాన్లో ఒక ఒంటె పాలని పౌడర్ రూపంలో తయారు చేస్తారు. ఎందుకంటే పాలు తీసుకొచ్చి మనం చేయలేం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే 100% న్యాచురల్. ఇవి ఎవరు కొనరు, తక్కువ మంది మెడిసినల్ ప్లాంట్కే వాడతారు క్యామెల్ మిల్క్ పౌడర్ అనేది. అది దాన్ని తీసుకొచ్చి కనుక 100%, దాంట్లో ఏం లేదు, మాయ లేదు, మంత్రం లేదు. ఇది ఎంత క్వాంటిటీ క్యామెల్ మిల్క్ పౌడర్ ఉంటే దానికి సొంటి పొడి, సేమ్ అదే పాలల్లో బెల్లం, స్వచ్ఛమైన బెల్లాన్ని మనం తాటి బెల్లం సేకరిస్తాం. ఇక్కడ మనం పత్రిజీ ఆశ్రమం దగ్గర ఆ ఊర్లో గౌడ సంఘం వాళ్ళు తాటి బెల్లం అని తయారు చేస్తారు. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, 1200 రూపాయలు కేజీ. అయినా కూడా మేము అక్కడ ఖరీదు చేస్తున్నాము. చాలా ఏంటంటే దివ్య ఔషధం. ఈరోజు మార్కెట్లో మీరు బెల్లం ఎక్కడ కొనండి, అంత కల్తీ. అవును. కాబట్టి ఏంటంటే ఈ 3 సమపాలలో చేసి క్యాప్సూల్ కొడతాం. ఉదయం 2 క్యాప్సూల్, నైట్ 2 క్యాప్సూల్ తీసుకుంటే ఒక 15 నుంచి ఒక 25 రోజులు, ఒక నెల రోజులు వాడే వరకు నొప్పులు తగ్గినాయి అంటారు. ఒక 2-3 నెలల తర్వాత ఆ వాతం అనేది మొత్తం పోయి, ఇదేంటంటే డైజెషన్ సిస్టమ్ సెట్ కావడానికి కూడా ఈ పాపరకాయ లేహ్యం అని ఉంటుంది. వెరిపుచ్చకాయలని మీకు ఐడియా ఉండొచ్చు. చిన్నప్పుడు చెర్ల అంటే పుష్క రేణువుల దగ్గర ఇంతింతలా కాయలు ఉండేది, వాటితో ఆట ఆడుకునేది పిల్లలు. ఇప్పుడు కూడా చాలా మంది 4 బాటల దగ్గర దుష్ట శక్తులు అని అవి కట్ చేసి దాంతో మంత్రాలు, పసుపు, కుంకుమ చల్లుతుంటారు. దాన్ని మేము వైద్యంలో వాడతాము. దాన్ని ఏంటంటే నెయ్యితో, ఆముదంతో తయారు చేసి దాన్ని మొత్తం లిక్విడ్ రూపంలో తయారు చేసి దాన్ని ఇట్లా గుళికలుగా కొడతాం. ఇది కనుక రాత్రి భోజనం చేసి పండుకునేటప్పుడు 2 గుళికలు కనుక, లేదా ఇది క్రీమ్ రూపంలో ఇస్తాం. కొద్దిగా అన్నం తిని పండుకునేటప్పుడు నాలుక మీద కనుక కొద్దిగా తీసి ఇట్లా రాసుకుంటే మీకు తెల్లారే వరకు అసలు మోషన్ ఫ్రీ, మొత్తం కంప్లీట్గా ట్యాంక్ మొత్తం కడిగి అవతల పడిన డస్ట్బిన్ కనుక ఇట్లా బయట పడేసినట్టుగా ఆ విధంగా కడుపు మొత్తం క్లీన్ అవుతుంది అనమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే 24 గంటల వరకు మళ్ళీ తెల్లారే వరకు మీరు ఏ ఆహారం తీసుకున్నా కూడా ఆ వాతం అనేది శరీరాన్ని పట్టుకోకుండా ఉండి ఆ నొప్పులు మొత్తం పోయే ప్రక్రియ అనమాట. ఇది చాలా కష్టతరమైనది. ఎందుకంటే మా దగ్గర నెయ్యి సరిపోక మేము 300 ml నెయ్యి ఇస్తాం. మా దగ్గర సరిపోక కర్ణాటక నుంచి 500 లీటర్ ఫర్ మంత్ తీసుకొస్తున్నాం. అదే కాకుండా మహారాష్ట్ర దగ్గర అమరావతి అని ఒక ప్లేస్లో అక్కడ 5000 ఆవుల గోశాల ఉంది. అక్కడి నుంచి కూడా నెయ్యి డంపింగ్ చేస్తున్నాం. వాళ్ళు కూడా స్వచ్ఛమైన నెయ్యి ఇస్తారనమాట. మా దగ్గర 100 ఆవులు 100 ఏటు సరిపోవట్లేదు, ఇంకో 100-200 ఆవులు ఇస్తానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే ఇన్ని బాధలు పడితే వైద్యం, చాలా మంది మా దగ్గరకు వచ్చి వైద్యులు చూసి చాలా మంది ఏమంటారు, నీకు పిచ్చి లేచిందా, నాకు అర్థం కాదు, ఈ విధంగా చేస్తే నీకు యాడ్ డబ్బులు మిగులుతాయి అంటారు. నా సూర్యభగవాన్ దేవాల నాకు డబ్బులు మిగలకున్నా ఏం లేదు. నా ఆవులు బతికి నా దగ్గర ఉండే పనిచేసి 40-50 మంది మేము కలిసి ఒక ట్రస్ట్గా ఫామ్ అయినాము. మేము బ్రతికి చాలన్న ఉద్దేశంతో చాలామంది ఇంత స్వచ్ఛమైన ప్రొడక్ట్ చేస్తున్నాం. అంటే ఈ స్వచ్ఛమైన ప్రొడక్టులు చేసే దాంట్లో మీరు అతి ఖరీదైన మందులు అమ్ముతున్నారని మమ్మల్ని తిట్టే వాళ్ళు ఉంటారు, ఆ ట్రీట్మెంట్ అయిన వాళ్ళు మాకు పాదాభివందనం చేసే వాళ్ళు ఉంటారు. అనేక రకాలుగా చాలామంది ఏం చేస్తారంటే, మీరు ఇంటర్వ్యూలలో చెప్పే మాట ఒకటి, బయటికి రాగానే డబ్బుల విధానం ఒకటి అంటారు. నేను కేవలం ఆవు వెన్న కోసం, ఆవు నెయ్యి కోసము ఒక 100 ఆవులని మెయింటైన్ చేస్తే 6 లక్షల రూపాయలు ఫర్ మంత్. అంటే నేను భోజనం చేసినా చేయకపోయినా ప్రతిరోజు 20,000 రూపాయలు తీసి పక్క పెట్టాలి. అంటే వైద్యం అంటే అంత ఆషామాషి కాదు బిడ్డ. జాగ్రత్తగా ఆలోచించి దిగు. ఆవుని కొనొద్దు, ఆవుని పెంచొద్దు. పెంచితే ఒక్కరోజు కూడా, అంటే నోరు లేని జంతువురా, ఒక్క పూట కనుక దానికి తిండి పెట్టకపోతే దానికి ఆ పాపం మనకు పోదురా బిడ్డ అనేది. అంటే ఇన్ని కష్ట నష్టాలతో కూడా బోధిధర్మ ఆయుర్వేద ఇప్పుడు 21 సంవత్సరం అడుగు పెడుతుంది. ఇప్పటి వరకు కూడా ఆ సూర్యభగవాన్ దయ వల్ల మాకు అన్ని రకాలుగా అనేక ఛానళ్ళు, ఇప్పుడు ఐ డ్రీమ్ ఛానల్లో కూడా ఇంతకుముందు కూడా నేను కొన్ని వీడియోలు చేయడం జరిగింది. మీలాంటి ఛానళ్ళ వల్ల 100%గా భారతదేశంలో స్వచ్ఛమైన సేవ, ఆయుర్వేద విధి విధానాలను చెప్పుతానికి మాకు ఒక అవకాశం దొరికింది. మోకాల నొప్పులు అనేది సమస్య కాదు, అది వాత ప్రక్రియ, అది పోయేది. ఆయుర్వేద గ్రంథాలలో ఎన్నో గ్రంథాలు ఘోషిస్తున్నాయి.
ఎందుకంటే చాలా మంది ఈ మధ్య కాలంలో ఇలాంటిది ఒక ప్రోడక్ట్ పట్టుకుంటారు. నేను డయాబెటిక్ మందు కనిపెట్టినా, నేను మోకాల నొప్పుల మందు కనిపెట్టినా, నేను క్యాన్సర్ మందు కనిపెట్టినా. ఎవ్వరు కనిపెట్టాల్సిన అవసరం లేదు. సుశ్రుతుడు, వాగ్భటుడు, అనేక మంది అంటే వాళ్ళ జీవితాలు సాక్రిఫికేషన్ చేసి పుస్తక రూపంలో, గ్రంథాల రూపంలో పొందుపరిచారు. అవి కనుక బయటికి తీసి మనం అందులో ఉన్న ఫార్మేట్ని కనుక తీసుకొని మనం అనేక రకాల ఔషధాన్ని మార్కెట్లో పంపిస్తే బిడ్డ ప్రతి ఒక్క వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తాడని మా గురుగారు చెప్పేది. అదేవిధంగా అగ్నిహోత్రం చేయనోడు వైద్యుడు కాదు, ఆముదం వండనోడు వైద్యుడు కాదు అని రకరకాలుగా మనకు ఎన్ని రకాలుగా ఆయన చెప్పేది అంటే ఏంటంటే అగ్నిహోత్రం ఎందుకు చేయాలో వివరించిన వ్యక్తి ఆయన. ఆముదము కంపల్సరిగా మాకు చాలా మంది నేను మార్కెట్లో ఆముదం అంటే ఆముదం ఎవడు కొంటాడు సార్, మా దాంట్లో ఒక కోటేశ్వరి అని ఒక అమ్మాయి ఉంటుంది, మా ఊరు అమ్మాయి. బాబాయ్ నీకేం పని లేదు, నాకు అర్థం కాదు, ఎందుకు ఆముదం ఆతిరికి వండిస్తున్న 100 లీటర్లు అవుతున్నాయి, ఇట్లా చెప్పి ఈరోజు పరిస్థితి ఏంటంటే ఒక్క ఆముదం కూడా ఇప్పుడు చాలా మంది ఒక 1000 రూపాయలు మీ గోశాలకు ఇస్తున్నాం సార్, ఒక ఆముదం 200 ml పంపించండి అని వంట ఆముదం అంటారు. కానీ అట్లా కనుక అట్లా పెరిగి ఆడ దొరకని పరిస్థితి వచ్చింది. అంటే ఎంత ప్రొడక్షన్ తయారు చేసినా కూడా ఈరోజు మార్కెట్లో చాలా మంది నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆముదం వాడే స్థాయికి వచ్చినారు అనమాట. ఆముదం ఏంటంటే రాత్రి మజ్జిగలో 2 చెంచాలు వేసి పక్కకు పెట్టుకొని ఉదయాన్నే కనుక తాగితే ఆ కాన్స్టిపేషన్ ఏం లేకుండా మొత్తం కడుపు సాఫ్ అయిపోద్ది. చాలా ఎక్సలెంట్గా మనకు పొట్ట రోగాల పుట్ట, ఆ పొట్ట కనుక క్లీన్ అయితే మనకి ఏ జబ్బులు ఉండవని మా గురుగారు చెప్పేది అనమాట. కాబట్టి ఏంటంటే స్వచ్ఛమైన మూలిక సేకరణ ఒక పారంపర వైద్యులు, గురు పారంపర వైద్యులతోనే అవుతుంది. కానీ ఏంటంటే ఈరోజు ఏంటంటే మా దురదృష్టవశాత్తు ఏంటంటే మా గొంతులకు, మా నోళ్లకు ఈ కట్టడాలు వేయడం జరుగుతుంది అనేక మంది దాడుల రూపంలో రకరకాలుగా. కానీ ఈరోజు వ్యవస్థని మార్చేది ఒక అనువంశిక వైద్యుడు, పారంపర వైద్యుడు తప్ప ఏ వైద్యుడు కాదని నేను ఈ సందర్భంగా సగర్వంగా చెప్తున్నా. మోకాల నొప్పులు అనేది జబ్బే కాదు మీ శరీరంలో. ఇంకొక చిన్న విషయం ఏంటంటే తల్లి, ఇడ్లీ కుక్కర్ వాడొద్దు. ఎందుకంటే కుక్కర్లలో పప్పు వాడొద్దు, కుక్కర్లలో అన్నం వండుకొని తినొద్దు. మేము ఎప్పుడో 20 ఏళ్ల కింద తీసి పక్కకు పడేసాం. మా ఇంట్లో ఇడ్లీ అనేది ఇంతవరకు తెలియదు మాకు. అంటే ఆ విషయాన్ని మర్చిపోయినాం మేము. ఎందుకంటే మన సంస్కృతి కాదు, మన సాంప్రదాయం కాదు. మీరు కనుక ఆ విధంగా కనుక మొలకలు కానీ లేకపోతే ఏదైనా టిఫిన్స్ కానీ ఏదైనా మార్పు చేసుకొని తీసుకొని చాలా మందికి మేము డైట్ చెప్తాం, వాటర్ కూడా తయారు చేసుకోమని చెప్తాం. 100%గా చాలా మందికి మంచి ఉపయోగం జరుగుతుంది. ఆయుర్వేద మూలికలు ఏంటంటే ఆయుర్వేదం ఒక బ్రహ్మాస్త్రం. జనరల్గా ఏంటంటే ఆయుర్వేదం వైపు మొగ్గు చూపిన వాళ్ళు 100%గా ఎట్టి పరిస్థితుల్లో ఆయుర్వేదం దాటి ముందుకెళ్లరు. ఎలాంటి ఆపరేషన్ లేకుండా కూడా మోకాల నొప్పులు తగ్గియచ్చు. ఇది ఒక ప్రక్రియ. ఆయుర్వేద గ్రంథాలు ఘోషిస్తున్నాయి, నేను చెప్పడం కాదు. పండిట్ శ్రీనివాస్ గురూజీ బోధిధర్మ ఆయుర్వేదం పక్కకు పెడితే ఆయుర్వేద గ్రంథాలు ఏం చెప్తున్నాయి, ఆయుర్వేదంలో వైద్యం ఏ విధంగా ఉన్నది అదే విధంగా మనం ముందుకు పోవాలనే అవసరం ఎంతైనా ఉందన్నమాట ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలమ్మా.